ఒకసారి జరిగే ఏలూరు జాతర. పడమర వీధి, దక్షిణపు వీధి, తూర్పు వీధి మరియు ఇతర ప్రాంతాల్లో ఈ జాతర జరిపిస్తారు. దీని వెనుకున్న చరిత్ర ఏంటి? వీడియో మొత్తం చూడండి. పూర్వకాలంలో ఏలూరు ప్రాంతం కలరా, ప్లేగు వంటి వ్యాధులతో ఇక్కడ ప్రజలు అల్లాడిపోయేవారు. గ్రామ దేవతలను శాంతింపచేయాలని అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతను పూజించేవారు. ఈ ప్రాంతానికి పట్టిన అరిష్టాన్ని మరియు వ్యాధుల నుంచి రక్షించాలని కోరుకునేవారు. గ్రామ పెద్దలందరూ నిర్ణయించి గ్రామ దేవతకు జాతర జరిపిస్తారు. ఏలూరులో ఉన్న చిన్న పెద్ద అందరూ ఈ జాతరలో భాగమై గ్రామ దేవతను దర్శించుకుంటారు. చివరగా అమ్మవారిని కొర్లబండిలో ఊరి పొలిమేర వరకు తీసుకుని వెళ్లి శాస్త్రోక్తంగా వదిలివేస్తారు. 3 నెలల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఊరి పొలిమేరకు ఘనంగా సాగనంపుతారు. దీంతో అమ్మవారు తమని చల్లగా చూస్తారని, దిష్టి తొలగిపోతుందని భావిస్తారు. 7 ఏళ్లకు ఒకసారి జాతర చేయడానికి బలమైన నమ్మకం ఉంది. గ్రామదేవత గంగానమ్మ తల్లి పొలిమేర దాటడానికి, శాంతించడానికి సమయం పడుతుందని పూర్వీకుల అభిప్రాయం.